కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ వైఖరి ఉంటే రాష్ట్ర అభివృద్ధికి ఆటంకమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ లో వివిధ అభివృద్ధి పనులను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రధానితో పాటు గవర్నర్ తమిళిసై సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంతో కలిసి ముందుకెళ్తామన్నారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలన్నారు. ఎన్టీపీసీకి కాంగ్రెస్ ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పారు. కంటోన్మెంట్ స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేసినందుకు ప్రధానికి సీఎం కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రానికి పెద్దన్నలా మోదీ సహకారం అందించాలని కోరారు. నేను ప్రధానమంత్రి గారి సమక్షంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గారు, మిత్రుడు స్థానిక ఎంపీ స్వయం బాబురావు గారు, మిత్రుడు ఎమ్మెల్యే స్థానిక శాసనసభ్యులు పాయల శంకర్ గారి సమక్షంలో నేను ఎన్టీపీసీ సంస్థకు నేను చెప్పదలుచుకున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన 2400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అన్ని రకాల అనుమతులు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవ్వవలసిన అన్ని రకాల అనుమతులను ఇచ్చి తెలంగాణ రాష్ట్ర పురోగతిలో మీరు ఉత్పత్తి చేసే విద్యుత్తు 85% మా రాష్ట్రానికే ఇవ్వబోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వెలుగులు నింపబోతున్నారు. సంపూర్ణంగా మా ప్రభుత్వం ఎన్టీపీసీ సంస్థకు సహకరించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి వేదిక మీద నుంచి నేను మీకు చెప్పదలుచుకున్నాను. మోదీ నాయకత్వంలో 10 ఏళ్లలో 10 లక్షల కోట్లు ఖర్చు పెట్టామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ లో వివిధ అభివృద్ధి పనులను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. రామగుండంలో యూరియా కంపెనీని మోదీ ప్రారంభించారని కిషన్ రెడ్డి తెలిపారు. రామగుండంలో యూరియా కంపెనీని మోదీ ప్రారంభించారని కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి మోదీ సర్కార్ చిత్తశుద్ధితో కృషి చేస్తుందని, అందుకే తెలంగాణలో 30,000 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారని కిషన్ రెడ్డి అన్నారు. రామగుండంలో యూరియా కంపెనీ ఏర్పాటు వల్ల తెలంగాణ రైతులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. రైల్వే ప్రాజెక్టు ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయని కిషన్ రెడ్డి తెలిపారు. అదేవిధంగా మరి ఇతర విద్యుత్కు సంబంధించినటువంటి ప్రాజెక్టులు ప్రారంభించుకోవడము చాలా సంతోషం. 490 కోట్లతో ఆదిలాబాద్ బేలా మధ్య నేషనల్ హైవే 32 కిలోమీటర్ల పొడవైనటువంటి హైవే ప్రాజెక్టుకు, అదేవిధంగా హైదరాబాద్ భూపాలపట్నం నేషనల్ హైవే 163. పార్లమెంట్ ఎన్నికల వేళ గులాబీ బాస్ కేసీఆర్ దూకుడు ప్రదర్శిస్తున్నారు. వరుసగా రాష్ట్రంలోని అన్ని లోక్సభ సెగ్మెంట్ల నేతలతో సమావేశం నిర్వహిస్తున్నారు. ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఖమ్మం లోక్సభ అభ్యర్థిని ప్రకటించారు. సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావును తొలి లోక్సభ అభ్యర్థిగా అనౌన్స్ చేశారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పోరు రసవత్తరంగా మారుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగి వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఈసారి ఎలాంటి ఛాన్స్ తీసుకోకుండా గెలుపు గుర్రాలనే బరిలోకి దింపాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే అభ్యర్థులకు ముందుగానే సమాచారం ఇచ్చి క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశాలు జారీ చేసింది. ముషీరాబాద్ ప్రభుత్వ పాఠశాలలో మన ఊరు మనబడి కార్యక్రమం నిర్వహించారు. ఆధునీకరించిన పాఠశాలను మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రారంభించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టాక కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దుతున్నామని మంత్రి అన్నారు. హైదరాబాద్ నగరంలో ప్రజాపాలన దిశగా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి పరచడమే తమ లక్ష్యమని తెలిపారు. అనంతరం ముషీరాబాద్ లో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవన ప్రారంభ కార్యక్రమంలో ప్రోటోకాల్ గొడవ చోటు చేసుకుంది. ప్రోటోకాల్ పాటించడం లేదని బోలకాపూర్ ఎంఐఎం కార్పొరేటర్ గౌసుద్దీన్, మేయర్ గద్వాల విజయలక్ష్మి మధ్య ఈ సంఘటన చోటు చేసుకుంది. దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి సర్ది చెప్పారు. పాలు ఉన్న చోటే సంపద ఉంటుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో 50వ డైరీ ఇండస్ట్రీ కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి బట్టి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం బట్టి మాట్లాడారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయంలో పాడి ఉత్పత్తి ఒక భాగమన్నారు. పాలు పొంగించి శుభాలు పొందాలన్నారు. పాడి ఉత్పత్తి తెలంగాణ ప్రజలకు ఒక సంపద లాంటిదని, తెలంగాణలో పాడి ఉత్పత్తికి ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నదని తెలిపారు. ఇందిరా క్రాంతి పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం డైరీ పరిశ్రమ అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. స్వయం సహాయక సంఘంలో ఉన్న మహిళలకు పాడి ఉత్పత్తిలో భాగస్వామ్యం చేయడానికి ఆర్థికంగా ప్రోత్సహిస్తున్నామన్నారు. Also largest agriculture economy, and we have been encouraging the dairy industry, and as you all
aware that 70% of the dairy industry labor is mostly from the women sector. So I feel the milk production and consumption is also equally important for any population and civilization to grow very healthy and economically also very strong. So as far as the Telangana government is concerned, we are equally concerned encouraging the agriculture sector and dependent sector of the dairy industry. ఈ యొక్క సంస్థ వ్యవస్థ ఇంకా ముందుకు సాగాలని బట్టి గారు చాలా రోజులుగా ఆయన నియోజకవర్గానికి ఈ యొక్క సంప్రదాయాన్ని సంస్కృతిని తీసుకురావటం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఈ రాష్ట్రం యావత్తు ఆ సిస్టాన్ని ప్రయోగించి ప్రతి మహిళకి కనీసం ఇంటికొక ఆవు ఇంటికొక పశువు ఆ స్కీములో ఈనాడు మన డిమాండ్ ఎక్కువగా ఉంది, సప్లై తక్కువగా ఉంది. తెలంగాణ ప్రజలు వాడకానికి తగ్గట్టుగా పాల ఉత్పత్తి లేదు. కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రంగం ముందుకు పోయేదానికి మన రాష్ట్రం ముందంజలో ఉండాలి. దానికి తగ్గటువంటి ప్రణాళిక మా ప్రణాళిక మంత్రి బట్టి గారి ఆధ్వర్యంలో జరుగుతుందనే విశ్వాసం. నా వ్యవసాయానికి అనుబంధంగా ఉండేటటువంటి రంగం తెలంగాణ అభివృద్ధిలో మనం భాగం పంచుకున్న వాళ్ళం అవుతాం. నాగర్ కర్నూలు లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీపై మాజీ ఎంపీ మల్లు రవి స్పందించారు. నాగర్ కర్నూలు నుంచి పోటీలో మల్లు రవి ఉంటారని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారన్నారు. టికెట్ నాకే ఇస్తానని సీఎం స్పష్టంగా చెప్పారు. నాగర్ కర్నూలు టికెట్ నాకే ఇస్తారని నమ్మకంతో ఉన్నాను. సర్వేలన్నింటిలోనే నేనే ముందున్నారు అని ఆయన అన్నారు. బీఆర్ఎస్ బీఎస్పీ మధ్య చర్చలు జరుగుతున్నాయన్నారు. హిందూ మత మూల సిద్ధాంతాలకు వ్యతిరేకంగా బీజేపీ పనిచేస్తుందని విమర్శించారు. బీజేపీ హిందూ మతానికి వ్యతిరేకంగా పనిచేస్తుందన్నారు. బీఆర్ఎస్ బీజేపీ బీఎస్పీ అవగాహనతో పనిచేస్తున్నాయన్నారు. గత ప్రభుత్వంలో లాగా తమ ప్రభుత్వంలో పాలాభిషేకాలు లేవన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోతామనే పారిపోతున్నారని మల్లు రవి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశం కేటీఆర్ పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తమ ప్రభుత్వం అనుసరించిన విధానాలనే అనుసరిస్తుందని, తద్వారా గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది కరెక్టేనని చెబుతుందని అన్నారు. దీనికి ఎల్ఆర్ఎస్ ను ఉదాహరణగా పేర్కొన్నారు. గతంలో ఎల్ఆర్ఎస్ ఛార్జీలు కట్టొద్దన్న నేతలే నేడు గడువు విధించి మరీ వసూలు చేయాలని నిర్ణయించారని ఆరోపించారు. ఈ ముగ్గురు మంత్రుల్ని, ఉప ముఖ్యమంత్రి గారిని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఇవాళ నేను సూటిగా అడుగుతా ఉన్నా. ప్రజల నుంచి 20,000 కోట్ల రూపాయలు తోలు వలిచి వసూలు చేయడానికి మీరు వేసిన ఎత్తుగడ ఇది కాదా? మీరు చెప్పిన మాటల్లో విశ్వసనీయత ఉంటే, మీరు ఆనాడు ప్రతిపక్ష పార్టీగా మీరు చెప్పిన మాటల మీద మీకే విశ్వాసం ఉంటే, ఇవాళ మరి ఈ రకమైన ఎల్ఆర్ఎస్ కార్యక్రమానికి మీరు ఎందుకు తెరదీశారు? మార్చి 31 లోపల ఖచ్చితంగా కట్టి తీరాలి అని మీరు ఏదైతే చెప్తున్నారో ఇది మరి ఎంతవరకు సమంజసం మీరే చెప్పాలా. ఎందుకంటే ప్రభుత్వంలో లేనప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఫ్రీగా చేస్తామని చెప్పి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. ప్రజలకు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. కేంద్రంతో మంచి సంబంధాలు ఉంటేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్ మాదిరిగా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరించవద్దని హితవు పలికారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మొదట కేసీఆర్ పొగడ్తలతో ముంచెత్తారని, ఆ తర్వాత కనీసం ప్రోటోకాల్ పాటించలేదని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ మాదిరిగా మారకూడదని సూచించారు. కేంద్రంతో సఖ్యతగా ఉంటేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని తెలిపారు. 10 ఏళ్ల కాలంలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చిందో ప్రజలకు రేవంత్ తెలియజేయాలని అన్నారు. బీఆర్ఎస్ నేతలు చేసిన అవినీతిని కూడా ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీని పెద్దన్నాని సీఎం రేవంత్ సంబోధించడం శుభపరిణామమని రాజా సింగ్ అన్నారు. త్వరలో పరిశ్రమలో జరగనున్న కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో గంట గుర్తుపైన ఓటు వేసి పెన్నార్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎంప్లాయీస్ యూనియన్ ను గెలిపించాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు నియోజకవర్గం జీఎంఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పెన్నార్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎంప్లాయీస్ యూనియన్ సమావేశంలో ముఖ్య అతిథిగా గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. నియోజకవర్గంలో 3 సార్లు ఎమ్మెల్యే అవ్వడానికి కార్మికులు తమ వంతు కృషి చేశారని గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. తన గెలుపుకు కృషి చేసిన కార్మికులకు అండగా ఉంటానని హామీ ఇస్తున్నారన్నారు. తప్పకుండా 6న జరిగే ఎన్నికల్లో యూనియన్ కి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. కార్మికుల సమస్యలపై హాజరైన కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, సీనియర్ నాయకులు వెంకటరెడ్డి, పాండు, కార్మిక సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సభలో హాజరైన ఎంప్లాయీ సోదరులు, పెన్నార్ సోదరిమణులు, పత్రికా సోదరులందరికీ ధన్యవాదాలు. మీ ఎంప్లాయీస్ అందరూ, మీ తోటి వర్కర్లన్నీ మీకు జరిగిన విషయాలన్నీ క్లుప్తంగా మీరే చెప్తా ఉన్నారు. ఆ విషయాలన్నీ గమనించండి. మీ పెన్నార్ కంపెనీ నాకేం కొత్తేం కాదు. అగ్రిమెంట్లు చేసినాం ఇంతకుముందు. మొన్న రాంబాబు గారు చేసిండు, మీకు ఇచ్చిన మాట ప్రకారంగా ఏ విధంగా చేసిండో మీకు తెలుసు. కమ్యూనిస్టు వాళ్ళు ఏ విధంగా పనిచేస్తారని మీరే మీ తోటి వర్కర్లకు చెప్తా ఉన్నారు.
వాళ్ళని మాటి మాటికి గుర్తు చేసి వాళ్ళని హైలైట్ చేయకండి దయచేసి. మీరు ఏం చేస్తారో చెప్పండి, ఏం చేయబోతారో చెప్పండి, దాని విషయంలో మీరు ముందుకెళ్ళండి దయచేసి. కాబట్టి తప్పకుండా ఈ 6వ తారీఖు ఎలక్షన్లో మీరు ఇక్కడ వచ్చిన వాళ్ళు 200 చిల్లర కనబడుతున్నారు, లెక్క పెట్టిన అందరు. ఇప్పుడు ఎంతమందినా సంతకాలు? అదే 200 చిల్లర అన్న వేయలేదు, 100 చిల్లర అంటే 200 చిల్లర అన్న. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ ఆదిలాబాద్ సభ పార్టీ శ్రేణులకు కొత్త ఊపునిచ్చింది. మోడీ ఇది తన అభివృద్ధి యాత్ర అని చెప్పి ప్రజలను ఆలోచింపచేసే ప్రయత్నం చేయడం ఆకట్టుకుంది. 4 దశాబ్దాల తర్వాత ఓ ప్రధానమంత్రి ఆదిలాబాద్ కు వచ్చిన సభ గురించి మరిన్ని వివరాలు మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. నేడు ప్రధానమంత్రి 3 రాష్ట్రాల పర్యటనలో భాగంగా ఆదిలాబాద్ వచ్చారు. ఆదిలాబాద్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలను జాతికి అంకితం చేయడంతో పాటు పలు ప్రాజెక్టులను శంకుస్థాపన చేయడం జరిగింది. దాదాపు 58,000 కోట్ల ప్రాజెక్టులు తెలంగాణ రాష్ట్రంలో వివిధ దశల్లో ప్రారంభం కానీ లేదా శంకుస్థాపన కానీ కార్యక్రమాల్లో ఉన్నవి. ప్రధానమంత్రి చేత ప్రారంభించబడేవి, శంకుస్థాపన చేయబడేవి. ఈరోజు ఆదిలాబాద్ బహిరంగ సభ అవుతున్నాం చూడొచ్చు. ఆదిలాబాద్ పట్టణంలో ఇందిరా ప్రియదర్శిని మైదానంలో జరుగుతున్న ఈ ప్రధాని సభ యొక్క ప్రాంగణాన్ని మనం చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ జిల్లానే కాకుండా పొరుగున ఉన్న అనేక పలు జిల్లాల నుంచి వేలాదిగా తరలి వచ్చిన పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. ఎంతో దూరాల ప్రాంతాల నుంచి ఆ ప్రధానమంత్రిని చూసి ఆయన ఇచ్చే సందేశాన్ని వినేందుకు పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడ రావడం మనం చూస్తున్నాము. ఇక్కడ ముఖ్యంగా ఆదిలాబాద్ అంటేనే గిరిజన ప్రాంతం, గిరిజన తెగలు ఉండే ఒక జిల్లా అని చెప్పుకోవచ్చు. ఈ గిరిజన జిల్లా అడవులకు ప్రసిద్ధమైన ఈ జిల్లా అభివృద్ధి చాలా దశాబ్దాలుగా మరుగున పడింది, వెనకబడింది అన్న ఒక ఆరోపణలు అయితే ఉన్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని ఈ అభివృద్ధికి దూరంగా ఉన్న జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించేందుకు గాను మరి కొంతకాలంగా ప్రయత్నాలు నడుస్తున్నాయి. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఇలాంటి ప్రాంతాలను ప్రత్యేకంగా గుర్తిస్తుందని పదే పదే ప్రధానమంత్రి చెప్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు ఆదిలాబాద్లో వేలాది కోట్ల ప్రాజెక్టులు శంకుస్థాపన ప్రారంభోత్సవాలను జాతీయం చేయడం కానీ జరుగుతూ ఉన్న పరిస్థితి. ప్రస్తుతం మనము ఆదిలాబాద్ నుంచి చూస్తున్న కార్యక్రమం రేపు సంగారెడ్డిలో ప్రధానమంత్రి కార్యక్రమం ఉంది. ఈరోజు ఇక్కడి నుంచి నాగ్పూర్ మీదుగా తమిళనాడు కల్పకం వెళ్ళనున్నారు ప్రధానమంత్రి. కాబట్టి పార్లమెంట్ ఎన్నికల ముందు వరుస కార్యక్రమాలతో సందడిగా సుడిగాలి పర్యటన ప్రధానమంత్రి చేస్తున్న పరిస్థితిని చూస్తే ఎంత ఉత్సాహంగా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపి పార్టీ శ్రేణులను పార్లమెంట్ ఎన్నికల వైపు నడిపించే దిశగా ఎంత కృషి చేస్తున్నారనే విషయం కూడా మనం కనబడతా ఉంది. అయితే ఇక్కడ ప్రధానమంత్రిని స్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రావడం జరిగింది. గతంలో ఏదైతే రాష్ట్రానికి కేంద్రానికి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయో గత సీఎం కేసీఆర్ హయాంలో ప్రధానమంత్రి వచ్చిన స్వాగతం పలకకుండా వాతావరణం ఏర్పడిందో దాన్ని దూరం చేయడానికి ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఆయన కూడా పదే పదే చెప్పడం జరిగింది కేంద్రంతో సత్సంబంధాలు ఉంటాయని. అందులో భాగంగానే ఆయన ఈరోజు ఆదిలాబాద్లో ప్రధానమంత్రికి స్వాగతం పలకడం కూడా జరుగుతున్న విషయాన్ని మనం చూడొచ్చు. మొత్తం మీద రాష్ట్రంలో ఒక ప్రత్యేక వాతావరణం అయితే ఏర్పడింది. గతంలో కంటే భిన్నమైన వాతావరణం ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కేంద్రంలో అధికారంలో ఎవరున్నా కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా రాబట్టుకోవాల్సిన విధులు ప్రయోజనాలను ఏ మాత్రం దెబ్బతినకుండా వ్యవహరించేందుకు ముఖ్యమంత్రి కూడా ప్రయత్నించడం, ప్రధానమంత్రి కూడా అన్ని ప్రాంతాల మీద దృష్టి సారిస్తూ సుడిగాలి పర్యటన చేస్తూ మరి అక్కడి ప్రజలకు అక్కడి పార్టీ శ్రేణులకు ఒక సందేశాన్ని అయితే వినిపించేందుకు ప్రయత్నం చేస్తున్న విషయం మనకు వీడియో జర్నలిస్టు కృష్ణతో శ్రీనివాస్ హైదరాబాద్.
హైదరాబాద్ లోని కేఏ పాల్ ఆధ్వర్యంలో ప్రజాశాంతి పార్టీలో మాజీ మంత్రి బాబు మోహన్ చేరారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా బాబు మోహన్ ప్రజాశాంతి పార్టీ నుంచి పోటీ చేస్తారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ అన్నారు. గతంలో పనిచేసిన పార్టీలో విలువ లేకనే తాను ప్రజాశాంతి పార్టీలో చేరినట్లు బాబు మోహన్ తెలిపారు. బీజేపీలో పార్టీ కొరకు ఎంతో పనిచేశారని, తనకు సరైన పదవి గౌరవం లేకనే ఆ పార్టీని వీడాల్సి వచ్చిందన్నారు. పార్టీ కొరకు ఎంతో సేవ చేసిన తనకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు బాబు మోహన్. రానున్న ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ తరపున పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని, అన్ని వర్గాల మద్దతు కూడగట్టుకుని తప్పక విజయం సాధిస్తానని బాబు మోహన్ అన్నారు. అంతకంటే 100 రెట్లు అనుభవం ఉన్న బాబు మోహన్ గారు ఆల్రెడీ 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, 5 సంవత్సరాలు అనుకుంటాను మంత్రిగా సంవత్సరాలు, 3 ప్రధాన పార్టీల్లో నిలబడి గెలిచి, ఎన్టీ రామారావు మొదటిసారి గెలిచారు, రెండోసారి ఓడిపోయారు ఇఫ్ ఐఎమ్ కరెక్ట్. అది వారే నాకు చెప్పారు. ఒక చిరంజీవి గారు అయితే పూర్తిగా ఓడిపోయారు, 0.5% కూడా ఓట్లు రాలేదు రెండోసారి. వెంటనే ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిన, నేను ఎమ్మెల్యేగా పోటీ చేయట్లేదు, నాకు ఎమ్మెల్యే టికెట్ వద్దు, ఎవ్వరు కనిపించుకోండి అని కూడా చెప్పాను. అప్పటికి 2 లిస్టులు వచ్చినాయి. 3వ లిస్టులో నా పేరు అనౌన్స్ చేశారు. ఎంత దుర్మార్గం అండి ఇది. ఇది రాజకీయ పట్టరా, దీన్ని పెంచకుండా రాజకీయం అంటారు, ఉడుపుక్కల రాజకీయం. వచ్చి మళ్ళా నీకు ఎంపీ టికెట్ నువ్వు అన్నావు కదా, అది నీకే కానీ అది ఇప్పుడు కాదు కదా, ఇప్పుడైతే నీలాంటి క్యాండిడేట్ దొరకట్లేదు మాకు అని పెట్టేది. తీరా చూస్తే ఈ ఎలక్షన్ అయినాక సీతాఫల్ మండి డివిజన్ కార్పొరేటర్ సామల్ హేమ డివిజన్ పరిధిలోని జోషి కాంపౌండ్ ప్రాంతంలో పర్యటించారు. స్థానికులతో కలిసి పురాతనమైన సివరేజీ లైన్ ను పరిశీలించారు. కాలనీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నూతన సివరేజీ లైన్ తద్వారా మంజూరు చేయించి పనులు చేపడతామని హామీ ఇచ్చారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలో నీటి సమస్య ఉందని కార్పొరేటర్ సామల హేమ దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించి ఎమ్మెల్యే పద్మారావు దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారమయ్యేలా కృషి చేస్తామన్నారు. అలాగే సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ ఇన్స్పెక్టర్ ఈశ్వర్, పాఠశాల ఇన్ఛార్జి రమేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 15 నుంచి పాఠశాలకు ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. మార్చి 15వ తేదీ నుంచి ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ స్కూళ్లు ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు నిర్వహించాలని ఆదేశించింది. 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఒంటిపూట బడులు కొనసాగనున్నాయి. మధ్యాహ్న భోజనాన్ని మధ్యాహ్నం 12:30 అందజేస్తారు. 10వ తరగతి పరీక్షల సమయంలో పరీక్షా కేంద్రాలున్న బడుల్లో మధ్యాహ్నం నుంచి తరగతులు నిర్వహిస్తారు. విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేసిన తర్వాత తరగతులను నిర్వహిస్తారు. 10వ తరగతి పరీక్ష పూర్తయిన తర్వాత తిరిగి ఉదయం వేళ స్కూల్స్ నిర్వహిస్తారు. విద్యార్థుల పరీక్షల అనంతరం వేసవి సెలవులపై ప్రకటన చేయనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉప్పల్లో తెలంగాణ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీని నిర్వహించారు. మహిళలకు అనేక రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత నరేంద్ర మోదీ అన్నారు. 50 సంవత్సరాల కాంగ్రెస్ హయాంలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించే ధైర్యం చేయలేకపోయిందని విమర్శించారు. మహిళలకు 33% రిజర్వేషన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఘనత నరేంద్ర మోదీ అన్నారు. మహిళల గురించి ఆలోచించిన మొట్టమొదటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో బీజేపీ 17 లోక్సభ స్థానాలను మహిళల భాగస్వామ్యంతో గెలుచుకుంటుందని అన్నారు. ముచ్చటగా 3వసారి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అవుతారని అన్నారు. ఈ ర్యాలీలో ఉప్పల్ నియోజకవర్గ మహిళలు పాల్గొన్నారు. ఉప్పల్ అసెంబ్లీలో అన్ని డివిజన్లు ఇన్వాల్వ్ చేస్తూ మహిళలందరం ఈ యొక్క ర్యాలీని ప్రధానమంత్రిని అభినందనలు తెలుపుకునే దిశగా మేము ఈ ర్యాలీ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా అన్ని అసెంబ్లీ నుంచి మహిళలు, ముఖ్యమైన మహిళలందరూ పాల్గొనడం జరిగింది. మన రామంతపూర్ కార్పొరేటర్ శ్రీవాణి గారు, చేత్నా గారు, అప్సిగూడ కార్పొరేటర్ చేత్నా గారు, అలాగే అసెంబ్లీ కన్వీనర్ అనిత పద్మారెడ్డి గారు, జిల్లాలో ఉన్న ముఖ్య నాయకురాలు ప్లస్ డివిజన్లో ఉన్న మహిళా మోర్చా నాయకురాలు అందరూ పాల్గొన్నారు. ఈ యొక్క యాత్ర ఉద్దేశము మహిళల గురించి ఏదైతే నరేంద్ర మోడీ గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు కూడా తెలియాలని, వారు చేస్తున్న స్కీమ్సే కానీ ఏవైనా కానీ ప్రజల్లోకి అందరికీ తెలియాలని ఒక అవగాహనతో ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఆయనకు కృతజ్ఞతలు చెప్తూ ఈ ర్యాలీ చేస్తున్నాము. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు మహిళల పట్ల ఆలోచించినట్టు ఇంతవరకు ఏ ప్రధాని ఆలోచించలేదు. రూపాయి ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగ జంట ఆదర్శ వివాహం ఘనంగా జరిగింది. సంగారెడ్డికి దివ్యాంగురాలు ప్రవళిక, మేడ్చలకు చెందిన మట్ట రమేష్ గౌడ్ ఆదర్శ వివాహానికి పలువురు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. సైదాబాద్ మెయిన్ రోడ్డుపై ఉన్న ఎస్బీఐ బిల్డింగ్ ఆర్యా ఈవెంట్స్ ఈ వేడుకకు వేదికైంది.
హిందూ సాంప్రదాయ పద్ధతిలో రూపాయి ఫౌండేషన్ చైర్మన్ నాగమల్ల అనిల్ కుమార్ అరుణ వివాహాన్ని జరిపించారు. వందలాది మంది గూగుల్ పే ద్వారా రూపాయి చెల్లించారని ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు. ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీ కమ్యూనిటీ రెస్పాన్సిబిలిటీ సర్వీస్ సిఎస్ఆర్ ఫౌండ్ ఇన్ఛార్జి లక్ష్మీనారాయణ పెళ్లి కూతురు తల్లికి 25,000 రూపాయల చెక్కు అందజేశారు. వివాహానికి హాజరైన వారంతా కట్న కానుకలు చదివించారు. నీలోఫర్ కేఫ్ అధినేత ఏ బాబురావు అతిథులు ఆహుతులకు స్నాక్స్ అందజేశారు. నా పేరు నాగమల్ల అనిల్ కుమార్, రూపాయి ఫౌండేషన్ చైర్మన్. మేము 2 నెలల క్రితం రూపాయి ఫౌండేషన్ స్థాపించాము. ఏదైనా కార్యక్రమాలు రూపాయికే చేయాలని మా కోరిక. రూపాయికే పెళ్లి, రూపాయికే సీమంతం, రూపాయికే నామకరణం, ఏదైనా రూపాయి మనిషికి సంబంధించిన ఏదైనా కార్యక్రమాలు ఉంటే రూపాయి ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మేము అన్ని కార్యక్రమాలు చేసిస్తాం. రిజిస్ట్రేషన్ అంటే మా సెల్ నెంబర్ ఉంటుంది, యూట్యూబ్ అయినా ఎక్కడైనా మా నెంబర్ దొరుకుతుంది. ఆఫీస్ అడ్రస్ శారదానగర్ గడ్డన్నర డివిజన్లో శారదానగర్ రెడ్డి బ్రదర్స్ లైన్లో మా ఆఫీస్ ఉంటుంది. పెళ్ళిళ్ళు కాదు, అన్ని కార్యక్రమాలు ఇస్తాం. విద్యకు సంబంధించింది ప్రతిదీ, ఏదైనా మనుషులకు సంబంధించిన ఏ కార్యక్రమం మేము చేస్తాం. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమ బంగారం పట్టివేత షురు మామూలైపోయింది. విదేశాల నుంచి స్వదేశానికి వచ్చే కొందరు ప్రయాణికులు అక్రమంగా బంగారాన్ని తరలించేందుకు యత్నిస్తూ కస్టమ్స్ అధికారులకు చిక్కుకుంటున్నారు. ఇప్పటికే శంషాబాద్ విమానాశ్రయంలో కిలోల కొద్ది బంగారం పట్టుబడుతూనే ఉంది. అక్రమ బంగారం తరలింపును కట్టడి చేసేందుకు అధికారులు, పోలీసులు అనేక చర్యలు చేసినప్పటికీ ప్రయాణికులు మాత్రం ఏదో రకంగా బంగారాన్ని తరలిస్తున్నారు. తాజాగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీగా అక్రమ బంగారం పట్టుబడింది. వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులను తనిఖీ చేసిన కస్టమ్స్ అధికారులు దాదాపు 13.65 కిలోల బంగారాన్ని పట్టుకున్నారు. సదరు బంగారం విలువ 6.3 కోట్ల వరకు ఉంటుందని కస్టమ్స్ అధికారులు అంచనా వేశారు. బంగారం తరలిస్తున్న ప్రయాణికులను అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు విచారణ చేపట్టారు.